హాయ్ మా, ఎలా ఉన్నారు? సో ఈరోజు కొంచెం జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. మనం జనరల్గా అంటే జ్యువెలరీ అంటే గోల్డ్, డైమండ్స్, కెంపులు, పచ్చలు ఇలానే అనుకుంటున్నాం. ఈ మధ్య ట్రెండ్ కూడా మారింది కదా, ఈ మధ్య కాదు చాలా రోజుల నుంచి. డిఫరెంట్ బీడ్స్ మా, జెమ్స్ లేదా స్టోన్ బీడ్స్, ఇలా ఏదైనా కావచ్చు, డిఫరెంట్ పర్ల్స్, కోరల్స్ ఇలా అన్నమాట. సో మ్యాచింగ్ వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. ఫ్యాషన్ ఇది ఫ్యాషన్ అని ఏం లేదు మా. మనం ఒక 10,000 రూపాయల శారీ కట్టుకొని ఒక 2,000 రూపాయల కలర్ఫుల్ బీడ్స్ దండ వేసుకుంటే కూడా చాలా స్టైలిష్గా ఉంటాం కదా. సో ట్రై చేయొచ్చు అలా. ప్రతిదీ లక్షలు పెట్టి గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గోల్డ్ ఎలా ఉందమ్మా? 7,000 చిల్లర గ్రాము. సో చాలా కష్టమైపోతుంది మనకు రాను. సో కొంచెం ట్రెండ్ మార్చొచ్చు. ఇప్పుడు కొంచెం ప్లెయిన్ శారీ కట్టుకున్నాం అనుకోండి, డార్క్ కలర్ బీడ్స్ కానీ దండ కానీ వేసుకున్నాం అంటే చాలా బాగుంటాం, చాలా ఎలిగెంట్గా ఉంటాము. అంటే మన సౌత్ ఇండియన్స్కి పెద్ద అలవాట్లేదు. నార్త్ ఇండియన్స్ అయితే మీరు నమ్మరు, 500, 200 రూపాయల దండలు కూడా వేసేసుకుంటారు ఫంక్షన్స్కి. ఒక్కొక్కళ్ళు అయితే అసలు చైనే వేసుకోరు, ఓన్లీ పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకుంటారు. వాళ్ళు అసలు జ్యువెలరీకి చాలామంది చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మా. మనమే సౌత్ ఇండియన్స్ని సాలిడ్గా గోల్డ్ కొని పెట్టుకుంటాం. అదేం తప్పులేదు, ఉన్నప్పుడు హ్యాపీగా కొనుక్కోవచ్చు. కానీ చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్, ఫంక్షన్స్ లేదా చిన్న ఉంటాయి కదా, ఇప్పుడు 6 రోజులు పెళ్లి చేస్తున్నారు, అన్నిటికీ గోల్డ్ ఎక్కడ వేసుకొని వెళ్తాం. అలాంటప్పుడు క్రియేటివ్గా మన కొన్ని బీడ్స్ దండలు కూడా వేసుకోవచ్చు, లేదా జెమ్స్ వేసుకోవచ్చు. అవి కూడా ఏమి తక్కువేమి ఉండవమ్మా, 1 lakh 2 lakhsలో కూడా ఉంటాయి, కానీ చాలా గ్రాండ్గా ఉంటాయి అన్నమాట. అంతకుముందు కూడా మీకు చూపించాను నేను. నాకేంటంటే కొంచెం కాంట్రాస్ట్ కలర్ కూడా వేసుకోవడం ఇష్టం. ఈ మధ్య ఒక ఆంటీ, మా తోడికోడలి కొడుకు పెళ్ళప్పుడు నేను 2 days 3 days అన్నీ ఈ రూబీస్వి ఇట్లాంటివి దండలే వేసుకున్నాను మా. అంటే అవి 25,000 50,000 ఆ రేంజ్లో ఉంటాయన్నమాట. అంటారు ఇంత ఎందుకు పెట్టాలి అంటే, ఏముంది అందంగా గోల్డ్ ఎందుకు పెట్టుకుంటాం? అందంగా కనిపించే దానికి. ఆస్తిగా కూడా పెట్టుకోము కదా మనం అందరము. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బాగా కనిపించాలని పెట్టుకుంటూ ఉంటాం. దాంట్లో గోల్డే కాకుండా ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చుమ్మా. చాలా రకాలు వచ్చున్నాయి, మీరు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే ఉంటాయి దాంట్లో. సో లావెండర్ కలర్వి, ఎల్లో కలర్వి, ఇలా నేను దాదాపు ఒక 10-12 చూపించాను మీకు. ఇప్పుడు కూడా కొన్ని చూపించబోతూ ఉన్నాను. సో ఇది కూడా మీరు చూసారు కదా, చూడండి. ఇవి కూడా ప్రీషియస్ జెమ్స్ మా. చాలా తక్కువ గోల్డ్ ఉంది. ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. మీరు చూసారు, బాగా అందంగా ఉంటుంది కొన్నిటికి పెట్టుకొని వెళ్తే. సో ఇది అప్పుడు ఆల్మోస్ట్ 70,000-80,000 అయింది మా ఇది. సో అన్నీ ఇలా గోల్డ్లో, అంటే నేనైతే ఇది రెడీమేడ్గా ఇలానే కొన్నాను, గోల్డ్ ప్యాలెస్లో కొన్నాను. నాకు రెడీమేడ్గా కనిపించింది. కానీ ఇప్పుడు చూపించేవైతే ఇలా చాలా తక్కువ గోల్డ్ వేయిస్తాను అనమాట. చూపిస్తాను మీకు. ఫస్ట్ రైస్ పర్ల్స్ కొన్నాను మా ఈ మధ్య. చెప్పాను కదా కొండారెడ్డి గారని నెల్లూరులో ఉన్నారని చెప్పేసి, కావాలంటే వాళ్ళ నంబర్ ఇస్తాను. వాళ్ళ డాటర్ మాధవి కూడా బిజినెస్ చేస్తుంటాను. తను ఎప్పుడైనా నాకు పంపిస్తూ ఉంటుంది అనమాట, ఆంటీ ఇవి కొత్తగా వచ్చున్నాయి, బాగున్నాయి చూడండి అని చెప్పేసి. సో నేను అప్పుడు నాకు నచ్చినవి తీసుకుంటూ ఉంటాను. ఇవి కొంచెం కాస్ట్లీవేమ్మా. నేను తన నంబరు మీకు ఇస్తాను, మీరు తనని కాంటాక్ట్ చేయొచ్చు. బాగా అందంగా ఉంటాయి దీనికి. అంటే ఇన్ని లేయర్స్ వేసుకోవచ్చు. నేనైతే అసలు 4 layers అంటే వద్దా అంటే 5 layers అన్నా తీసుకోండి అంటే చెప్పింది. నాకు లాంగ్ ఇష్టం ఉండదమ్మా, ఎప్పుడు నాకు కొంచెం షార్ట్గా ఇష్టం అనమాట. చూడండి, ఊరికే మీకు పెడుతున్నాను, దీన్ని ఏదో అరేంజ్ చేపిస్తానండి. డాలర్ అయినా వేసుకోవచ్చు, జస్ట్ పర్ల్స్ ఇట్లా పెట్టుకొని స్టడ్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. పర్ల్స్ అంటే పెద్దవాళ్లే కాదు, మా పిల్లలు కూడా వేసుకోవచ్చు. నాకు కూడా పర్ల్స్ కలెక్షన్ కూడా బాగానే ఉంటుంది నా దగ్గర. సో ఇదొకటి ఈ మధ్య తీసుకున్న వాటిల్లో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఈ మధ్య ఫంక్షన్కి వెళ్ళాను నేను. సో స్నిగ్గీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ అనమాట. స్నిగ్గీ మనోజ్ ముందు వెళ్ళిపోయారు, అల్లుడు స్నిగ్గీ ముందు వెళ్ళిపోయారు. నేను కౌశిక్ తర్వాత వెళ్ళాము. ఒక 1 hour తర్వాత వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత స్నిగ్గీ నన్ను చూసి నవ్వింది పెద్దగా. నాకు అర్థం కాలేదు, ఏంటి నానంటే ఏంటమ్మా అలా వచ్చావు అనేది. నాకంటే మంచి సారీ కట్టుకొని బాగానే వెళ్ళాను, ఏంటి అంటే ఏంటి అట్లా పెట్టుకొచ్చావు అనింది.
తీరా చూస్తే ఏంటంటే ఈ చెవికి ఒక కమ్మ పెట్టుకున్నాను, ఈ చెవికి ఇంకొక కమ్మ పెట్టుకున్నాను. దీనికేమో నవరత్నాల కమ్మలు పెట్టుకొని దీనికి డైమండ్స్ కమ్మలు పెట్టుకెళ్ళాను అనమాట. నాకు అసలు నేను నోటీసే చేయలేదు మా, అసలు అది ఎలా పెట్టుకెళ్లారో నాకు కూడా తెలియదు. ఇలాంటి పిచ్చి చేష్టాలు చేస్తుంటారు. ఇది ఫస్ట్ టైం అండి. ఏదో దండలేదో అటు ఇటుగా పెట్టుకుంటాను, చెప్పులు అట్లా చేస్తుంటాను, కానీ కమ్మలు మాత్రం ఇలా అనమాట. ఒక నిమిషం అబ్బా అనుకున్నాను, కానీ ఆ తర్వాత జుట్టు ఇలా ఇలా అనుకోమన్నారు. ఎక్కడుంది జుట్టు అలా అనుకోవడానికి, వదిలేశాను. చూసిన వాళ్ళు మరి ఎంతమంది నవ్వుకున్నారో తెలియదు నాకు. సో రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ముందు తీసి పెట్టుకోవాలిమ్మా. నేను ముందు కూడా తీసి పెట్టుకున్నాను, లాస్ట్ మినిట్లో ఏమైందో మరి తెలియదు. కాన్ఫిడెంట్గా నేను తీసి పెట్టుకున్నాను కదా, అవే పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. కొంచెం చూసుకొని వెళ్ళుంటే బాగుండేది. స్నిగ్గి పక్కన ఉంటే ఇక్కడే చెప్పేసి ఉండేది. స్టైల్ అని అనుకోమన్నారు, కానీ అదే స్టైల్ కాదు, మర్చిపోయి పెట్టుకున్నానని అనుకొని ఉండుంటారు. ఇక్కడ స్టైల్ అంటే ఇంకొకటి గుర్తొచ్చింది. కొరియా వాళ్ళు, నేను సిరీస్ చూస్తూ ఉంటాను, కొరియన్ సిరీస్. సో దీనికి జస్ట్ స్టడ్ పెట్టుకుంటే దీనికి హ్యాంగ్ అయ్యేది పెట్టుకుంటాను మా. సేమ్ స్టడ్ ఉంటే దాని కింద హ్యాంగింగ్స్. అలానే టర్కిష్ వాళ్ళు కూడా అలానే పెట్టుకుంటూ ఉంటారు. అది స్టైల్ అనుకుంటాను. సేమ్ మ్యాచింగే పెడతారు, కానీ ఇది జస్ట్ స్టడ్ ఉంటుంది. ఇటువైపు మాత్రం హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది బీడ్స్ కానీ, గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, ఏదైనా అనమాట. మనకి ఇంకా ట్రెండ్ వచ్చినట్లేదు. ఈ మధ్య చూస్తూ ఉంటే నాకు అనిపించింది. ఇంక మళ్ళీ మనం దీంట్లోకి వద్దాము. సో ఇంకొకటి, ఇది నాకు చాలా నచ్చింది మా. కొంచెం హెవీగా ఉంది, కాకపోతే మ్యాచింగ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది కాటన్ శారీ మీదకి అయితే మీకు అంత పెద్దగా నచ్చదేమో, బాగానే సెట్ చేసుకొని చూపిస్తాను. ఇది కొంచెం ఏదైనా ఈ కాంబినేషన్ కానీ, ఈ కాంబినేషన్ కానీ ఉన్నదైతే బాగుంటుంది కదా, గ్రాండ్గా ఉంటుంది. ఈవినింగ్ ఫంక్షన్స్కి సమ్మర్లో అసలు పెట్టుకోనిలేండి, ఇలాంటివి కష్టం. సో ఇదొకటి తీసుకున్నాను అమ్మా. ఓకే, ఇంకొకటి కోరల్స్ మా. పీచ్ కలర్ కోరల్స్. ఇవి కూడా మనం ఇంకా ఏం వేయించలేము. ఇదిగోండి, ఇలా పెట్టుకోవడమే. ఇలా ఇది కూడా కాంట్రాస్ట్ అమ్మా. వైట్స్, హాఫ్ వైట్స్, స్నఫ్ కలర్వి, బ్రౌన్స్, వాటి మీదకి చాలా బాగుంటుంది. డార్క్ పింక్స్ కానీ, డార్క్ ఈ కలర్, పీచ్ కలర్వి ఇలా అనమాట. ఇవి కూడా రైస్ కోరల్స్ లాగా, షేప్ వేరేగా ఉంటుంది దీనిది. ఇంకొకటి సఫైర్స్కి ఇలా ఇంటికేట్ డిజైన్ మా. స్టడ్స్కి ఇదిగోండి, ఇది డాలర్. అలానే ఇవి స్టడ్స్కి సఫైర్స్. ఇవి నా కోసమే తీసుకున్నాను మా. కాకపోతే మృదుల, స్నిగ్గి కావాలంటే పెట్టుకుంటారు. ఇవి నేను డిజైన్ చేయించుకోవాలి. సో ఇవి సఫైర్స్కి చేయించుకోవాలా, పర్ల్స్కి చేయించుకోవాలనేది ఆలోచిస్తాను. ఏదైనా డిఫరెంట్గా చేపిస్తాను ఇది. సో చాలా నచ్చాయమ్మా. ఇవి ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో ఉన్నాయి. మాధవి దగ్గరే తీసుకున్నాను నేను. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నానని కాదు, కానీ వాళ్ళతో నాకు పరిచయం దాదాపు 28 to 30 years నుంచి ఉందమ్మా. పాపం చాలా రీజనబుల్గా ఇస్తారు. కొంతమంది ఎక్కువ అన్నారు, కానీ నాకైతే అనిపించలేదు. కొండారెడ్డి గారి దగ్గర నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు అప్పటి వరకు అవి ఏదో పిచ్చి బీట్స్ ఉండేవి 30 years బ్యాక్. నేను చాలా పెట్టి కొనేదాన్ని. పర్ల్స్ కానీ అట్లా. నాకు 3,000కి ఇచ్చింది, ఆయన 800కి ఇచ్చాడు మా. ఇంకప్పటి నుంచి ఇంకా ఎక్కడా తీసుకోను ఇట్లాంటివి. చాలా అమ్ముతారనమాట వాళ్ళు నెల్లూరులో. నెంబర్ ఇస్తాను, ఇద్దరివి ఇస్తాను, మాధవిది, కొండారెడ్డిది. మీరు కావాలంటే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. మాధవి అప్పుడు అంటే అవైలబుల్గా ఉంటుంది. కొండారెడ్డి గారితో కంటే నేను మాధవితోనే ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాను. సో నేనైతే బార్గెన్ ఏం చేయను. తను ఎంత చెప్తే అంతే. మీకేం ఎక్కువ చెప్పనా ఆంటీ అంటది. వాళ్ళ దగ్గర బార్గెనింగ్ ఉండదు మా జనరల్లీ. పాపం ఆయన చెప్పడమే చాలా రీజనబుల్గా చెప్తారు. నేను ఇంటికి వెళ్ళి తీసుకునేది తక్కువ. ఇప్పుడైతే అసలు మానేశాను. సో మా బాబు పెళ్ళప్పుడు కూడా పెద్ద పెద్ద లాంగ్ ఇవి పర్ల్స్ కానివ్వండి, జెమ్స్ కానివ్వండి, అంటే రూబీస్, సఫైర్స్, అవన్నీ ఆయన దగ్గరే తీసుకున్నాను. మగవాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు కదా పెద్ద పెద్దవి, జోధ్పూరి సూట్స్ మీదకి. బాగుంటాయి మా వాళ్ళ దగ్గర కలెక్షన్. సో నేను నెల్లూరులో ఎక్కువగా గోల్డ్ ప్యాలెస్లో గోల్డ్ తీస్తాను. వీళ్ళ దగ్గర ఇలాంటివన్నీ తీసుకుంటాను అన్నమాట.
మనకు చక్కగా గైడ్ కూడా చేస్తారు ఇద్దరు. జనరల్గా నేను అక్కడ చూద్దాం ఇక్కడ చూద్దాం అని అనుకోను. నాకు నచ్చారు అంటే మనుషులు ఇంక అంతే, వాళ్ళని వదలను అనమాట, ఇంక అలా ఉండిపోతాను. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నావి చూపించాను, ఇవి నావేమ్మా, ఊరికే వాళ్ళ దగ్గర తీసుకొని మీకు ఇదని కాదు. తర్వాత అన్నీ ఏదైనా సెట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. నేను ఎప్పుడో తక్కువ తీసుకుంటూ ఉంటాను, కానీ కలెక్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అన్నమాట. ఉన్నారు కదా, మనవరాలు ఉంది, కూతురు ఉంది, కోడలు, ముగ్గురు ఉన్నారు కదా. నా తర్వాత ఇంకా వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా. మెయిన్ నాకు జ్యువెలరీ కలెక్షన్ కూడా ఇష్టమ్మా. అంటే చెప్పాను కదా, నా బడ్జెట్లో వెళ్తూ ఉంటాను, నా బడ్జెట్లో నాకు నచ్చినవి వెళ్తూ ఉంటాను అన్నమాట. సో మీకు కూడా నచ్చాయనుకుంటాను. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకేముందమ్మా, మళ్ళీ కలుస్తాను ఇంకో వీడియోలో. బాయ్.